ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ అబ్బా ఇప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం ఈ రోజా రేపా అన్నట్టే ఉంది కదా. మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రష్యా నుంచి 250 కోట్ల డీల్ జరిగింది. అది ఇంతకుముందుకే జరిగింది. ఇంతకుముందుకు కొన్ని మిసైల్స్ని పంపించడం జరిగింది. ఇప్పుడు రెండో టర్మ్గా ఇమ్మీడియట్గా రష్యా ఏం చేసిందంటే వెంటనే మిసైల్స్ని పంపించిన తర్వాత కూడా 250 కోట్ల డీల్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళొక డీల్ కుదుర్చుకుంది అండ్ రష్యా అండ్ మన ఇండియా. అదేంటంటే 48 రాకెట్ లాంచర్స్, 90 షార్ట్ రేంజ్ మిసైల్స్. అంటే లాంగ్ రేంజ్ ఉంటాయి, షార్ట్ రేంజ్ ఉంటాయి. షార్ట్ రేంజ్ మిసైల్స్ 90. ఈ రక్షణ శాఖలో దీనికి రక్షణ శాఖ సపరేట్గా డీల్ కుదుర్చుకుంది. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం రావచ్చు, రాబోయే కొద్ది రోజుల్లో కూడా రావచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ బార్డర్లో ఉంది, ప్రాక్టీస్ చేస్తుంది, విన్యాసాలు చేస్తుంది, రెడీగా ఉంది. ఇటు నౌకాదళాలు, సబ్మెరైన్స్ ఇవి రెడీగా ఉన్నాయి. అటు ఎయిర్ ఫోర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది, అవి రెడీగానే ఉన్నాయి. మిసైల్స్ కూడా కొన్ని మన వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కానీ, టెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు కూడా బయట దేశం నుంచి రావడం కూడా ఇదొక గుడ్ సైన్. ఎందుకంటే రష్యా నుంచి మనకు మిత్ర కంట్రీ. ఇంకొకటి, రష్యాలో ఏం జరిగిందంటే నిన్ననే 4th మే జరిగిన ఆర్కిటెక్ట్ సర్కిల్లో పాకిస్తాన్కి రష్యా ఒక మాట చెప్పింది. ఆర్కిటెక్ట్ సర్కిల్ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో కంపల్సరీ మీరు పాకిస్తానీ వాళ్ళు పాకిస్తాన్ ప్రధానికి రష్యా ప్రధానమంత్రి ఏం చెప్పారు, యుద్ధం ఆపుకుంటే మంచిది, మీ అంతలో మీరు సైలెంట్గా అయ్యి ఊరుకుంటేనే మంచిది, ఎంత తగ్గితే అంత మంచిది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పింది. ఇండైరెక్ట్గా కూడా, ఎందుకంటే ఇంతకుముందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అతి తెలివితోటి ఉక్రెయిన్కు సపోర్ట్ చేసింది. సపోర్ట్ అంటే బాంబులు పంపించడం కానీ, సామాగ్రి పంపించడం కానీ. అసలు కేసర్ లేదు, అత్తమ్మడు ఇంకో సమేత అన్నట్టు దీనికే గతి లేదు, పాకిస్తాన్కి గతి లేదు, అది ఉక్రెయిన్కి పంపించింది. మిత్ర కంట్రీ కదా, అది కూడా ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడ పంపించింది. అప్పుడు జరిగింది. ఎందుకంటే రష్యాకి అగనిస్ట్గా పంపించినట్టే కదా. అందుకే రష్యన్ ప్రధానమంత్రి ఏం చేశారంటే, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు మీరు ఆపుకోవడం మంచిది అంటే ఇండైరెక్ట్గా మనకు ముందు నుంచి రష్యా మిత్ర కంట్రీ, అక్కడ నుంచి మిత్ర సంబంధాలు కూడా చాలా కాంట్రాక్టులు కానీ, బిజినెస్ డీల్స్ కానీ ముందు నుంచి మనకు చాలా మంచి సంబంధం ఉంది రష్యాకి మనకి. అందుకని ఇప్పుడు వాళ్ళకు ఇండైరెక్ట్గా ఓ వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు. పాకిస్తాన్కి రష్యా నుంచి ఒక వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ దగ్గర చూడ్డానికి గంభీరంగా మేము చేస్తాము, మేము ఏదో పడగొడతాము, మేము ఏదో చేసేస్తామని చెప్పేసి ముందుకు హెచ్చులకు పోయినా ఎంత చేసుకున్నా సరే పాకిస్తాన్ దగ్గర ఏం లేదని చెప్పేసి ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు డాలర్ రేట్ ఎంత పడిపోయిందో, సెన్సెక్స్ ఎంత పడిపోయిందో, షేర్ మార్కెట్ ఎంత పడిపోయిందో. మొత్తం పాకిస్తాన్ అసలు ఇప్పుడు జీరోలో ఉంది. వాటర్ సోర్సు, ఒకటిన్న వాటర్ సోర్స్ కూడా పాకిస్తాన్కి 70% వాటర్ సోర్సు మన ఇండస్ట్రీ వర్క్స్ నుంచి పోవాలి. అది కూడా 3 months వరకే. వాళ్ళు ఇప్పుడు స్టోర్ చేసిన వాటర్ ఎప్పటి వర్క్ వస్తే వాళ్ళకంటే ఓన్లీ 3 months వరకే అది వర్క్ చేస్తుంది. అప్పటి వరకే స్టోరేజ్ ఉంది, తర్వాత వాటర్ లేదు వాళ్ళకి. ఇన్ కేస్ మన దగ్గర డ్యాములు ఫుల్ అయ్యి ఎట్ టైం వదిలిపెడితే వాళ్ళు స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉండదు. పరిస్థితి ఇంకా దారుణం అప్పుడు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నాయని కొట్టుకొని పోతాయి. అది కూడా దిక్కుదిమాలం లేదు వాళ్ళకి. ఇంకో పని చేస్తుంది పాకిస్తాన్. ఏం చేస్తుంది, ముస్లిం కంట్రీస్ ఏవేవి ఉన్నాయి, యూకే, ఉక్రెయిన్, ఖతార్, ఇరాన్, ఈ కంట్రీలకు వెళ్తుంది. ఈ కంట్రీలకు పోయినప్పుడు దుబాయ్, ఈ కంట్రీస్కి పోయినప్పుడు ప్రతి కంట్రీ నుంచి మనం ఒకప్పుడు అనుకున్నాం, ఇది చెప్తాను, దీన్ని కూడా చెప్తాను. ఒకప్పుడు ప్రధానమంత్రి ఏంది భారతదేశంలో నుండి పనిచేయడం అని చెప్పేసి ప్రతిపక్షాలు చాలామంది అసలు ఇండియాలో ఉండకుండా బయట దేశాలకు పోయి తిరిగి రావడం, బయట టూర్లు తిరిగి రావడం. అంటే ప్రతి దేశం వెళ్ళినప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చాడు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చేసుకొచ్చినప్పుడు ఆ ఒప్పందాలు ఇప్పుడు ఎంత గ్రిప్ అవుతున్నాయో, ఎంత సపోర్ట్ అవుతున్నాయో అని అర్థం చేసుకోండి. దుబాయ్ నుంచి ఒప్పందాలు ఉన్నాయి, ఖతార్ నుంచి ఒప్పందాలు ఉన్నాయి, యూఏ నుంచి ఒప్పందాలు ఉన్నాయి, రష్యా నుంచి ఒప్పందాలు ఉన్నాయి. ప్రతి కంట్రీ నుంచి మన భారతదేశానికి చాలా ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఉండడం వల్ల మనం ఆల్రెడీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ, బిజినెస్ కానీ, షేర్స్ కానీ, మార్కెటింగ్ కానీ ప్రతి ఒక్కటి
మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడుస్తుంది, ఆ ఒప్పందాల వల్ల నడుస్తున్నప్పుడు పాకిస్తాన్కు వాళ్ళకు ఎలాంటి ఒప్పందాలు లేకపోవడం వల్ల ముస్లిమ్స్ కాబట్టి ఒకటి మతస్థులం కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ కోరడం పోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఖతారు మేము సపోర్ట్ చేయలేము అని చెప్పేసి మాట్లాడతలేదు, సపోర్ట్ చేస్తామని మాట్లాడతలేదు. దుబాయ్ మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడతలేదు, మేము సపోర్ట్ చేయమని మాట్లాడతలేదు. కానీ ఇరాన్ మాత్రము మీరు యుద్ధం ఆపుకోవాలి, కానీ ఒక విషయంలో పాకిస్తాన్ మీద కొద్దిగా సపోర్ట్గా మాట్లాడింది. ఎల్ఓసి ఒప్పందాలపైన, ఎల్ఓసి రద్దు పైన వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడింది. ఇండియాకు కొద్దిగా అగనిస్ట్గా మాట్లాడింది. ఈ కంట్రీ ఒక్కటే కొద్దిగా ఒప్పందంగా మాట్లాడింది. కానీ ఇరాక్ నుంచి కూడా భారతదేశానికి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ నడుస్తున్నాయి, బిజినెస్ నడుస్తూనే ఉన్నాయి. కానీ అన్ని కంట్రీస్ నుంచి సపోర్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు, అందరు న్యూట్రల్గా ఉన్నారు. మనకు రష్యా నుంచి మాత్రం 100% వస్తుంది. పాకిస్తాన్ మాత్రం ఎలాంటి తోడు లేకుండా ఏకాక అయిపోయింది. ఈరోజు ఏ కంట్రీ నుంచి సపోర్ట్ లేదు. ఎందుకంటే అసలే కొద్దిగా ఉన్నాయి, ఆ కొద్ది వాటిని కూడా చాలా మట్టుకు ఉక్రెయిన్కు అమ్ముకుంది, కొన్ని సపోర్ట్ చేసింది, పంపించింది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో. ఇప్పుడు వీళ్ళ దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ఆర్మీ రిటైర్డ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఎకనామిక్స్లో ఏం మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ దగ్గర ఎగ్జాక్ట్లీ 1 వీక్ నిలబడి యుద్ధం చేయగలగా క్యాపబిలిటీ లేదు, కెపాసిటీ లేదు. బడ్జెట్ పరంగా లేదు, ఎక్విప్మెంట్ లేదు, మెషిన్స్ లేవు, మ్యాన్ పవర్ లేదు. అన్నిట్లలో చూసుకుంటే భారత్ది పైచేయింది. దాంతోపాటు భారత్కి మిత్ర కంట్రీలు చాలా ఉన్నాయి. అమెరికాతో కూడా చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. అమెరికాతో పాకిస్తాన్కు కొన్ని అగ్రిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. 2 వాళ్ళకుంటే 12, 15 మనకున్నాయి అగ్రిమెంట్స్. అంత తక్కువ అగ్రిమెంట్స్ పాకిస్తాన్ తోటి ఉన్నాయి, అంత ఎక్కువ అగ్రిమెంటు యుఎస్ఏ తోటి మనకున్నాయి. అలాంటప్పుడు ఎవరితోటి బిజినెస్ ఎక్కువ నడుస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ కూడా పడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇన్ కేస్ అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది అనుకో, కంట్రీలో ఉన్న రష్యా ఆల్రెడీ మనకు సపోర్టు, బయట కంట్రీస్ చాలా మట్టు కూడా మనకు సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ మార్కెట్, యుఎస్ఏ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. చైనా కూడా సపోర్ట్ చేసే ఆస్కారం లేదు, చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్గా మాత్రమే చేయొచ్చు కొద్ది వరకు. భారత్కి అగెనిస్ట్గా ఎక్విప్మెంట్ పంపించి కొట్లాడేంత దమ్ము చైనా దగ్గర లేదు, ఎందుకంటే ప్రపంచ దేశాలు అగెనిస్ట్ అయితే. ఈరోజు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలో కూర్చొని కొన్ని డిసిషన్స్ తీసుకోబోతున్నాయి. అది ఈరోజు జరగబోతుంది. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు ఇస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ బయట కంట్రీస్కి వెళ్ళి అందరు సపోర్ట్ అడగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది, కానీ మొత్తానికి ఎక్కడా సపోర్ట్ దొరకట్లేదు. ముస్లిం కంట్రీస్ కూడా మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు. ఇరాన్ కొద్దిగా సపోర్ట్ చేస్తూ చేయనట్టుగా సపోర్ట్ చేస్తాను మాట్లాడలేదు, కానీ ఇండస్ వాటర్ను క్లోజ్ చేయడము, నదీ జలాలను వాళ్ళకి ఆపడం ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఎల్ఓసి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం పైన దానిపైన కూడా వాళ్ళకి కొద్ది గట్టిగా మాట్లాడింది. రష్యా మాత్రం పాకిస్తాన్ మీద కొద్దిగా చురుకలేస్తూ మాట్లాడుతూనే ఉంది. ఎల్ఓసి ఏదైతే క్యాన్సిల్ చేసుకున్నారో దానిపైన రష్యా కూడా పాకిస్తాన్ మీద సీరియస్గానే ఉంది. ఇంకొకటి చూసుకోవాలి మనం, మన భారతదేశంలో యుద్ధం వచ్చినా ఇంతకుముందుకైనా ఇప్పుడైనా సరే అపోజిట్ నుంచి యుద్ధం వచ్చినా మన రాజులు నేర్పింది, మన పూర్వీకులు నేర్పింది, మన చోళులు నేర్పింది, యుద్ధానికి పారిపోవద్దు, ఛాతి అడ్డుంచి నిలబడి మాట్లాడాలి, నిలబడి కొట్లాడాలి, ఎదురు నిలబడి కొట్లాడాలని మన సాంప్రదాయం, మన సంస్కృతి నేర్పింది, మనకు నేర్పింది. యుద్ధం వస్తుందంటే భారతీయులు మనం యువత వెళ్ళి బార్డర్లు నిలబడి కొట్లాడదాము, మనం చేద్దాము అని చెప్పేసి ఉత్సాహం ఉంది. కానీ పాకిస్తాన్లో ఏముంది నేను చెప్తాను. కొన్ని వీడియోస్ వస్తున్నదాన్ని బట్టి మాట్లాడతాం. మాజీ మినిస్టర్ పాకిస్తాన్లో ఒక విలేకరు ఒక రిపోర్ట్ అడిగితే యుద్ధం వస్తుంది, భారతదేశంలో యుద్ధం వస్తుంది కదా, మరి మీరు మాజీ మినిస్టర్ కదా, దానికి మీ స్పందన ఏంటని అడిగితే, యుద్ధం వస్తే ఏంటి, ఇంగ్లాండ్ పారిపోతానండి, ఇదొక మాట మాట్లాడండి. మరి మీరు వెళ్ళి భారతదేశంతో నరేంద్ర మోడీతో ఒప్పందం చేసుకొని మాట్లాడవచ్చు కదా అంటే, నరేంద్ర మోడీ నా మన అత్త కొడుక నేను చెప్పగా వినడానికి అని చెప్పేసి అంత చులకనగా మాట్లాడి వెళ్ళిపోయాడు. చూసినావా, యుద్ధం వస్తే వాళ్ళ మనుషులే, డబ్బున్న మనుషులు కూడా, మినిస్ట్రీ అంటే ఎంతో కొంత డబ్బు కూడబెట్టుకొని ఉంటాడు, వాడు పక్క దేశాలకు పారిపోతాడు. ఆర్మీ చీఫ్ కూడా ఆల్రెడీ పారిపోయాడు, ఫ్యామిలీ ఎత్తేసుకొని పారిపోయాడు. ఆర్మీ వాళ్ళు కూడా 500 మంది చీఫ్లు ఎవరైతే కర్నల్, మేజర్ క్యాడర్లో ఉంటారో వాళ్ళు ఆల్రెడీ రిజైన్ ఇచ్చేసి వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అన్ని ప్రపంచం మొత్తంలో ఆర్మీ అంటే
నెంబర్ 1 కరప్టెడ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళే సామాన్లు అమ్ముకుంటారు, వాళ్ళే అన్నీ చేసుకుంటారు, అన్నీ అమ్ముకుంటుంటారు. కానీ ఇదొక్కటి మాత్రం ఇప్పుడు ఎక్కడేం దిక్కు లేదరమ్మా, అత్తమ్మోడి దిక్కే అన్నట్టు లాస్ట్కి వచ్చిన తర్వాత కాళ్ళు పట్టుకోవడానికి తప్ప ఇంకో ఛాన్స్ లేదన్నట్టుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రాబోయే కొద్ది రోజుల్లో. మళ్ళీ ఇంటర్నేషనల్ సమ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.